నిర్ణయాత్మకమైనటువంటి ధోరణి నాది, కానీ అవుట్కమ్ ఏదైతే ఉంటుందో పిల్లవాడి ప్రవర్తనలో లేదా పాప ప్రవర్తనలో ధోరణి ఏదైతే ఉంటుందో దానికి నువ్వే బాధ్యురాలి అన్నప్పుడు చాలా కాన్ఫ్లిక్టింగ్గా ఉంటాయి ఇక్కడ. నేనేమో ఫలానా విధంగా ఉండడానికి ఇష్టపడతాను, నువ్వేంటి బయటికి వెళ్దాం అనుకుంటున్నావా, నీ ఇష్టం, నువ్వు వెళ్తే వెళ్ళు అని నేను చెప్పాను అనుకోండి, అంటే అమ్మకి ఇష్టం లేదు, నాన్నకి ఇష్టం లేదు అనేది వాడికి అర్థం. నీ ఇష్టం, నువ్వు వెళ్తే వెళ్ళు అని చెప్పాను అనుకోండి, అంటే వీడికి ఇష్టం లేదు, ఈ తండ్రికి ఇష్టం లేదు, ఈ తల్లికి ఇష్టం లేదు అనేది వాడికి పాపకు కానీ బాబుకి కానీ అర్థమవుతుంది కదా. కానీ వాడికి వెళ్ళాలనుకుంటుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడు, వెళ్ళి బయటికి వెళ్ళి వెనక్కి వస్తాడు, ఫలానా ఫ్రెండ్ తోటి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి వాడు వెళ్ళినప్పుడు కూడా ఇదే హాంట్ అవుతూ ఉంటుంది వాడిని, ఇదే హాంట్ చేస్తూ ఉంటుంది వాడిని. వెనక్కి వచ్చిన తర్వాత కూడా నా రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది వాడికి ఆలోచన ఎక్కువ ఉంటుంది. కానీ తను బయటికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేశాడా లేదా, ఏ పని కోసం వెళ్ళాడో ఆ పని పూర్తి చేసుకున్నాడా లేదా, లేదా నేను అర్థం చేసుకున్నానా లేదా, ఇవేవి కాదు. అమ్మకు కోపం వచ్చిందా, నాన్నకు కోపం వచ్చిందా, అంటే ఈ ఇమోషన్ మీద పడేటువంటి దృష్టి రేషనల్ లాజికల్ థింకింగ్ మీద, తర్కబద్ధమైనటువంటి ఆలోచనలతో కనుక మనం వాళ్ళకి నువ్వు వెళ్ళాలి అంటే ఏ పని మీద, ఉదాహరణ దీన్నే మళ్ళీ మార్చి మనం మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళాలా నాన్న, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి విషయం ఏంటి అంటే అంతో ఇంతో చెప్తాడు కదా, ఫలానా ఫ్రెండ్ కోసం వెళ్ళాలి, మీరిద్దరూ కలిసి ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటున్నారా, ఏంటి ఆలోచన ఏంటి అంటే వాడు చెప్తాడు కదా. చెప్పినప్పుడు అది కరెక్టా కాదా అనేది వాడితో చర్చించడం ద్వారా వాడిని మనం ఆలోచింపజేస్తాం కదా. అలా కాకుండా నీ ఇష్టం అంటే ఇక్కడ అంబిగ్యూటీ నా వైపు నుంచి, వెళ్ళొద్దు అని చెప్పట్లా, పోనీ ఉండు అని చెప్తున్నానా ఖచ్చితంగా, అది కూడా చెప్పట్లా. దాంతో ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాను పిల్లల్లో. ఇలాంటి ధోరణుల వల్ల పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, కొంతకాలం పాటు బాగానే ఉంటుంది అది భయం. కొంతమంది ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది భయస్థులు అవుతారు, కొంతమంది ఆత్మవిశ్వాసం లోపిస్తుంది, కొంతమంది ఎదురు తిరుగుతారు. నీకెందుకు చెప్పాలి, తర్వాత ఈ అమ్మకో ఈ నాన్నకో చెప్పడం మానేస్తారు. వీడు తెలియదు, ఎందుకంటే చెప్తే ఎట్లా ఉంటుందో నీ రియాక్షన్ నాకేం తెలుసు, అందుకని వెళ్ళిపోతాడు. ఒక రకమైన స్వేచ్ఛ లేని జీవితంలాగా అయిపోతుంది. అదొక ఎక్స్ట్రీమ్. స్వేచ్ఛ లేని జీవితం కాబట్టి పంజరంలోనే పడి ఉంటాను అనడం ఒకటి, ఇంకోటి ఏమో స్వేచ్ఛ లేని జీవితం కాబట్టి పంజరం విడగొట్టుకొని బయటికి వెళ్ళిపోతాను. కాబట్టి మన వైపు నుంచి కూడా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారని. పిల్లల్ని టార్గెట్ చేసే ముందు నువ్వు చేసావు అని తల్లిదండ్రులు పిల్లల్ని అనే ముందు వాళ్ళు అలా చేయడానికి కారణం ఎవరు, నేను అందులో ఏమన్నా బాధ్యురాలనా లేదా బాధ్యుడినా, నా రోల్ ఏమన్నా ఉందా. ప్రతిసారి తల్లిదండ్రులది తప్పు, తల్లిదండ్రులు ఏదో విలన్స్ అని నేను అననండి. తప్పకుండా తల్లిదండ్రుల పెంపకం వల్లనే ప్రపంచం ఇంత మంచి పెంపకాల వల్లనే ప్రపంచంలో ఆనందం అనేది మనకు కనిపిస్తున్నది. కానీ ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ ట్రూ కదా. ఎందుకు ఇంతమంది తల్లిదండ్రులు మన దగ్గరికి వచ్చి ప్రాబ్లం మేడం అని ఎందుకు చెప్తున్నారు, ఎందుకంటే ఎక్కడో మనలో మనకి. అందుకనే ఎప్పుడు పిల్లల్లో ప్రాబ్లం అని అన్నప్పుడు మేము తల్లిదండ్రులతో మాట్లాడతాం. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ జనరల్ గా ఒక నానుడి కూడా వచ్చింది, మనతో ఎవరైనా పిల్లలు సరిగ్గా బిహేవ్ చేయకపోతే పెంపకం అలా ఉంది అని. అంటే జస్ట్ జనరల్ గా అలా వచ్చింది, మేబీ కారణం కాకపోవచ్చు. ఎందుకమ్మా ఇవాళకి కూడా ఎవరన్నా సరిగ్గా లేకపోతే ఐ రియలీ వండర్ వాళ్ళ పెంపకం ఎట్లాంటిదో అని అనుకుంటామా లేదా మనం. అది చాలా సహజంగా అనిపించేది. ఎలాంటి పెంపకం పెరిగాడు వీడు, ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు వీడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాడి బిహేవియర్ ఇలా ఎందుకుందో అని అంటే డిటర్మిన్ అయ్యేది మనం ఇచ్చే వాతావరణం, కుటుంబ వాతావరణాన్ని బట్టి. కుటుంబ వాతావరణం మాత్రమే డిసైడ్ చేస్తుంది అని కాదు, కానీ కుటుంబ వాతావరణం ఒక మేజర్ కాంట్రిబ్యూటర్. ఆ కుటుంబ వాతావరణం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ అవుతుంది. అందువల్ల ఇన్ని రకాలుగా. సో పిల్లల్ని టార్గెట్ చేసేటప్పుడు మేము జనరల్గా తల్లిదండ్రులకి ఏం చెప్తామంటే పేరెంటల్ ట్రైనింగ్ చాలా ముఖ్యం. ముఖ్యంగా చిన్నపిల్లలప్పుడు పేరెంటల్ ట్రైనింగ్ ముఖ్యం. జీవిత గమనంలో రకరకాల దశల్లో రకరకాలుగా ఉంటుందమ్మా, మీకు అది తెలియంది కాదు. మరి పిల్లలు 4-5 ఏళ్లప్పుడు 10 ఏళ్లలోపు ఉన్నప్పుడు ఒక రకమైన సమస్యలు ఉంటాయి, 10 ఏళ్ళు దాటిన తర్వాత ఒక రకమైన సమస్యలు ఉంటాయి, 15 దాటిన తర్వాత మరో రకమైన సమస్యలు ఉంటాయి, 20 దాటిన తర్వాత మరో రకమైన. ఒక తల్లిదండ్రులకి బతికున్నంత కాలము ఆ పిల్లల విషయంలో ఏదో ఒక ఆలోచన ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఒక స్థాయి దాటిన తర్వాత తల్లిదండ్రులు చేయగలిగేది ఏమీ లేదు. వాళ్ళు దే ఆర్ గ్రోన్ అప్ ఇండివిజువల్స్, మెచ్యూర్ ఇండివిజువల్స్ అన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు. కానీ చిన్నపిల్లల విషయంలో 4-5 సంవత్సరాల పిల్లల విషయంలో తల్లిదండ్రులకి ఇచ్చే ట్రైనింగ్ వేరుగా ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా ఎదురు తిరిగే వయసు అది వస్తుంది చూడండి, 10 ఏళ్ళు దాటాక 12, 13 కౌమార్య దశలో ఇచ్చేటువంటి ట్రైనింగ్ వేరుగా ఉంటుంది. సో ఈ అన్ని సందర్భాల్లో కూడా మామూలుగా మరీ చిన్నపిల్లలైనప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులకే ట్రైనింగ్ అవసరం అవుతుంది పిల్లల ప్రవర్తన గురించి. సో ఎదురు తిరగడం అనేది ఎందుకు అనేది తల్లిదండ్రులుగా మనం ఆలోచించుకోవాలి. పద్మజ గారు, ఇప్పుడు తల్లిదండ్రుల్ని ప్రధానంగా కలవరపెడుతున్న సమస్య పిల్లల స్క్రీన్ టైం.
గంటల తరబడి స్క్రీన్కి అడిక్ట్ అవ్వడము, అది ల్యాప్టాప్ కావచ్చు, టీవీ కావచ్చు, లేకపోతే వీడియో గేమ్స్ కావచ్చు, ఏదైనా ట్యాబ్ వాట్ ఎవర్ ఎక్సెట్రా. సో పిల్లలు ఈ రకంగా గంటల తరబడి ఫోన్ చూడడము, టీవీ చూడడం వల్ల ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు? మరి మీద సైకలాజికల్గా ఎట్లాంటి దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మ, చాలా ముఖ్యమైన కాంటెంపరీ లైఫ్లో, వర్తమాన సమాజంలో చాలా ముఖ్యంగా వేధిస్తున్న సమస్యను గురించి చాలా చక్కగా అడిగారు మీరు. వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు కాదు, నేను కొంచెం మీరు నన్ను పర్మిట్ చేస్తే ఒక 15 ఏళ్ల క్రితానికి వెళ్తాను. 15 ఇంకా ఎక్కువ కాలమే, 20 ఏళ్ళు అనుకోండి. ఆ రోజుల్లోనే ఒకానొక సందర్భంలో ఒక తల్లి నాతోటి మా వాడు బ్రహ్మాండంగా ఆడతాడండి అంది. అంటే నేను వెరీ గుడ్, ఎట్లా ఆడుకుంటాడు అంటే, కాంప్లెక్స్లో ఉంటాం మేము, ఆవిడ ఒక కాంప్లెక్స్లో ఉంటుంది, సిటీ కాబట్టి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటుందన్నమాట. బ్రహ్మాండంగా ఆడతాడండి మా వాడు అంటే, ఓ మీ కాంప్లెక్స్లో చాలామంది పిల్లలు ఉంటారా, ఎట్లా సెల్లార్లో ఆడుకుంటారా, పైకి వెళ్ళి ఆడుకుంటారా అంటే, నేను అలా పంపించానండి. మిగతా పిల్లలతో ఆడుకోవడానికి వాటికి అట్లాంటి పిచ్చి పిచ్చి ఆటలు నేను ఆడనివ్వను. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటాడు వాడు, వాడికి ఏమీ లేదు, చాలా చెడ్డ మాటలు అవి నేర్చుకుని వస్తాడు. నేను పంపించానండి అలా మిగతా వాడు. మరి ఆడుకుంటాడు అంటున్నారు కదా మీరు అని అన్నాను. అంటే ఆడతాడండి వీడియో గేమ్స్, నేను రీచ్ అవ్వలేను వాడిని, ఎంత స్పీడ్గా ఆడతాడు తెలుసా. మీరు చెప్పండి, ఈ తల్లి సంతోషించాలా ఆవిడ మాటలకి, మనం బాధపడాలా? ఆ వాడికి బాల్యం, బంగారు బాల్యం. వాడు ఆ టైంలో శారీరక, మానసిక, సామాజిక ఎదుగుదల కావాలి పిల్లలకి. కేవలం శారీరక మంచి న్యూట్రిషనల్ ఫుడ్ పెడితే, హై లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అన్న ఫుడ్ పెడుతున్నారు, సంతోషం, మీ బిడ్డకి మీరు పెట్టుకుంటున్నారు. అలాగే ఈ వీడియో గేమ్స్ అవి లేటెస్ట్ అండి, లేటెస్ట్ టెక్నాలజీ. ఎవ్వరు వాడి వయసు పిల్లలు ఎవ్వరు దాంతో ఆడలేరు, మావాడు ఆడతాడు. మీరు లేటెస్ట్ టెక్నాలజీకి పరిచయం చేస్తున్నారు మీ అబ్బాయిని, కరెక్టే. మరి సామాజిక వికాసం ఏది? నలుగురితో, వాడి వయసు పిల్లలతో వాడు కలవాలని కానీ, షేరింగ్ అండ్ కేరింగ్ అనేది కామన్ అని కానీ, ఆట ద్వారా ఎంత మానసిక వికాసం వస్తుంది వాడికి, అది మీరు వాడు పోగొట్టుకుంటున్నాడు కదా. ఇది ఒక 20 ఏళ్ల క్రితం సంగతి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు వర్తమాన సమాజంలో మీరు 6 నెలల పాపకో బాబుకో తల్లి అన్నం పెడుతునో, లేకపోతే జ్యూస్ పడుతునో, లేకపోతే ఏదన్నా తన పని చేసుకోవాలంటేనో ఫస్ట్ చేసే పని ఏంటమ్మా? ఫోన్ ఇవ్వడం. ట్యాబ్, ల్యాప్టాప్ దాకా కూడా లేదు, ఒక ట్యాబో లేకపోతే ఫోన్ అక్కడ ఆన్ చేయడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం. నిజం చెప్పాలంటే అవకాశం కూడా అంతకంటే లేదు. ఇందాక మనం చెప్పాం కదా, మనం మాట్లాడుకున్నాం కదా మొట్టమొదట్లో, జాయింట్ ఫ్యామిలీస్ లేవు, చూసేవాళ్ళు లేరు, వీళ్ళే చూసుకోవాలి, పిల్లలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళని లోపల పడేసి తలుపులు వేసేసి ఒక ఫోన్ చేతికి ఇచ్చేసి, ఇద్దరు వర్కింగ్ తల్లో తండ్రో వాళ్ళ చేతికి ఒక ఫోన్ ఇచ్చేసి, వీళ్ళు నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో అంటే ఎట్లా చూసుకుంటారు? వాళ్ళ ఫోన్ చూసుకుంటుంటారు అన్నమాట పిల్లలు, చివరికి చూసుకోవడం అలా ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే, ఆ రంగులు పసిపిల్లలకి ఏంటి, రంగులు, బొమ్మలు, బ్రైట్నెస్, వీటన్నిటి వల్ల మీరు మెడికల్ డాక్టర్లను అడిగితే ఆ బ్రైట్నెస్ వల్ల వచ్చే పరిణామాలు, దుష్పరిణామాలు కూడా వాళ్ళు చెప్తారు. ఐ సైట్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు కావచ్చు, దానికి మనం ఆలోచన పరంగా మనం దానికి అట్రాక్ట్ అయిపోవడము, ఎడిక్ట్ అయిపోవడము, వీటి గురించి కూడా వాళ్ళు చెప్తారు. సరే, అది నా పర్వ్యూలో ఉంది కాదు, కానీ అలా అలవాటైతే కనుక చిన్నప్పటి నుంచి మీరు చూడండి, 9 నెలల పిల్లలు, 10 నెలల పిల్లలు కూడా చిన్న నెలల పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళు అసలు ఆ ఫోన్ పట్టుకోకపోతే ఏడుపు, అన్నం తినకపోవడం. అలాగే బయటికి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్ళినప్పుడు కలిసి ట్రావెల్ చేయాలి, పక్కన కూర్చుంటారు, చేతికి ఫోన్ ఇచ్చేస్తారు కంటిన్యూస్గా. అంటే ఆ రన్నింగ్లో కూడా, వెహికల్ రన్ అవుతున్నప్పుడు కూడా ఆ ఫోన్ మీదనే వాళ్ళ దృష్టి. ఇంటికి ఎవరన్నా వస్తే వీళ్ళు గొడవ చేయకుండా ఉండడానికి, వాళ్ళు మీరు నేను మాట్లాడుకోవాలంటే, వాళ్ళు నోరు మూసుకోవాలంటే ఫోన్. సో దేనికైనా పరిష్కారం ఇప్పుడు ఫోనే. ఆ ఫోన్లో పోనీ కార్టూన్స్ 2 ఏడాది పిల్లలకి, 2 ఏళ్ల పిల్లలకి మీరు పెట్టిస్తారమ్మా. కానీ చాలా మందిని చెప్పుకుంటాం, మా 2 ఏళ్ల మనవడు ఉన్నాడండి, మనవరాలు ఉందండి, నాకు అసలు తెలియదు అన్ని ఫీచర్స్ ఉన్నాయని ఫోన్లో. వాళ్ళు యూజ్ చేస్తారండి, గబగబా యూట్యూబ్ ఓపెన్ చేసేస్తారు, వాట్సాప్ ఓపెన్ చేస్తారు. బాగుంది, వాళ్ళకి పుట్టగానే అలవాటైంది వాళ్ళ బ్రెయిన్ కి ఫోన్ చూడటమే కదా, అదే వర్క్, అందుకని అంత స్పీడ్ గా క్యాచ్ చేయడం కదా. అందుకని పిల్లలకి అలవాటు చేస్తున్నాం మనం, అది దానికి వాళ్ళ తప్పు కాదు కదా.